నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి గారు, సీనియర్ ఆంకాలజీ కన్సల్టెంట్, అలాగే రోబోటిక్ సర్జన్ వర్కింగ్ ఎట్ మెడికవర్ హాస్పిటల్స్ అండ్ అలాగే సార్ ప్రీవియస్లీ టాటా మెమోరియల్ హాస్పిటల్స్ ముంబైలో కూడా తమ సేవలను అందించారు. సో ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ డూయింగ్ ఫైన్. గ్రేట్ సార్. సో సార్, మనకి ఉన్న డిసీజెస్లో క్యాన్సర్ అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు. అసలు వాట్ ఈస్ క్యాన్సర్ ఎగ్జాక్ట్లీ? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? అవునమ్మా, క్యాన్సర్ అనేది అది ఒక్క జబ్బు అని కాదు. క్యాన్సర్ హ్యాస్ సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ టైప్స్ అండ్ ప్లస్ మన బాడీలో ఎక్కడైనా రావచ్చు. కానీ జనరలీ స్పీకింగ్ ఈ డిసీజెస్ అన్నిటిని క్యాన్సర్ అని ఎందుకు అంటారంటే ఇది ఒక గ్రీక్ టర్మ్ నుంచి వచ్చింది. అంటే క్యాన్సర్ అంటే క్రాబ్ ఎలాగా ద లెగ్స్ ఎట్లా ఉంటాయని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆల్ డైరెక్షన్స్లో పాకినట్లు ఇది వరకు క్యాన్సర్ దే టు డిస్క్రైబ్ సంథింగ్ దట్ కెన్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. సో ఒక దగ్గర క్యాన్సర్ వచ్చి అక్కడే ఒక గడ్డలాగా ఉండదు, అది పక్కన ఉండే ఆర్గన్స్కి ఖచ్చితంగా పాకుతుంది. కాబట్టి దాని క్యాన్సర్ అన్న ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశారు. అండ్ విచ్ హోల్డ్స్ ట్రూ. సో మెయిన్ ఫీచర్ క్యాన్సర్ అనే జబ్బుది ఏంటంటే ఏదో ఒక పార్ట్లో వచ్చినా కానీ అది ఆ పార్ట్ నుంచి సరౌండింగ్ పార్ట్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు, గ్రో అవ్వచ్చు. అదే కాకుండా డిస్టెంట్ ఆర్గన్స్ అంటే రొమ్ములో క్యాన్సర్ వచ్చినా కానీ బోన్లో రావచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళచ్చు, లంగ్స్లోకి వెళ్ళచ్చు. అది బ్లడ్ సర్క్యులేషన్ నుంచి పాకి వెళ్తుంది. సో ఒక పారాసైట్ లాగా అనుకోవచ్చు, కానీ అది మన ఓన్ బాడీలోనే ఫామ్ అవుతుంది. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మీరు అన్నట్లు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, తర్వాత లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే లైక్ అవి ఏ ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో క్యాన్సర్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? వాటిని ఎలా డిటెక్ట్ చేయొచ్చు డాక్టర్? ప్రతి ఒక్క క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి. కొన్ని చోట్ల ఆ సిమ్టమ్స్ ఆబ్వియస్గా ఎర్లీ సైన్స్గా రావచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని సబ్సైట్స్ అంటే కొన్ని క్యాన్సర్స్ మనం లేట్ స్టేజ్లోనే డిటెక్ట్ చేయగలుగుతాం. జస్ట్ ఉదాహరణకు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, అది చాలా కామన్ క్యాన్సర్ ఫీమేల్స్లో. కానీ నార్మల్గా బాత్ చేసేటప్పుడు కానీ వాళ్ళ ఓన్ బాడీ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు కానీ మోస్ట్ ఫీమేల్స్కి వాళ్ళ నార్మల్ బ్రెస్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందని తెలుసు. ఎప్పుడైనా ఏదైనా అబ్నార్మాలిటీ లాగా అనిపించినా, ఏదైనా గడ్డలాగా అనిపించినా అది ఒక ఎర్లీ సైన్. సో చాలామంది అది ఇగ్నోర్ చేసి చాలా మంత్స్, చాలా ఇయర్స్ వదిలేసిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వచ్చి అప్పుడు అడ్వాన్స్ స్టేజ్ అని డిటెక్ట్ చేస్తారే కానీ ఇది మోస్ట్లీ చాలా మందిలో ముందుగానే తెలిసి ఉంటుంది. అలాగనే యూట్రైన్ క్యాన్సర్స్ అనుకోండి, అంటే గర్భసంచి క్యాన్సర్స్, అది కూడా పెద్దవారిలో పీరియడ్స్ అన్ని స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఎటువంటి బ్లీడింగ్ ఏమైనా వస్తే అది ఒక సస్పెక్ట్ చేయవలసిన అర్లీ వార్నింగ్ సైన్. మాకు పీరియడ్స్ ఆగిపోయాయి, 5 years తర్వాత మళ్ళీ బ్లీడింగ్ వచ్చింది, ఏం కాదులే అని వదిలేసుకుంటే దట్ కుడ్ బి మీరు అర్లీ స్టేజ్లో డిటెక్షన్ అనేది మిస్ అవుతున్నట్లు. అలాగే స్టమక్ క్యాన్సర్స్. సో తిన్నప్పుడు మనందరికీ తెలుసు మనం ఎంతగా తినగలుగుతాం. 3 చపాతీలు కొంచెం రైస్ తినగలుగుతాం అనుకోండి. కొన్ని రోజులుగా మనం అంత తినలేకపోతున్నాము, అర్లీగా ఫీలింగ్ అయిపోతుంది మనం తీసుకున్నప్పుడు, అది కూడా ఒక అర్లీ వార్నింగ్ సైన్. లేదంటే కాఫ్ చేసినప్పుడు ఆ దగ్గులో ఏదన్నా మైల్డ్ బ్లడ్ స్ట్రీక్ కానీ, వామిటింగ్ చేసినప్పుడు కొంచెం బ్లడ్ కనపడడం కానీ, ఈ సటిల్ సైన్స్ అనేటివి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో ఈ సైన్స్ అంటే మన బాడీలో నార్మల్ కండిషన్ కంటే అబ్నార్మాలిటీ ఏదైనా డిటెక్ట్ చేసి అది మోస్ట్లీ 3 weeks 4 weeks కంటే ఎక్కువగా ఈ అబ్నార్మాలిటీ చూసినట్టుగా అయితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి. అదే మెయిన్ ఎర్లీ వార్నింగ్ సైన్. ఓకే డాక్టర్. సో ఇప్పుడు కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ మన విత్ ఇన్ ఇండియా ఆర్ గ్లోబల్లీ ఏమన్నా ఉన్నాయంటారా? లైక్ మోస్ట్ పాపులర్ అండ్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అంటూ ఉంటారు కదా, అది. క్యాన్సర్లో పాపులర్ అనలేం కానీ కామన్ క్యాన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ ఆ జియోగ్రఫీ బేసిస్ పైన కూడా ఉంటాయి. అంటే ఇండియాలో కొన్ని కామన్ క్యాన్సర్స్ ఉండొచ్చు, యుఎస్లో వేరే కామన్ క్యాన్సర్స్ ఉండొచ్చు, అదే జపాన్ అటువంటి ఈస్టర్న్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మోర్ కామన్గా ఉండొచ్చు. మెయిన్గా మనం ఇండియా గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మేల్స్లో టొబాకో చూయింగ్ అంటే పాను, బీటిల్ నెట్, ఆ చూయింగ్ హ్యాబిట్ చాలా కామన్ కాబట్టి ఇండియాలో మేల్స్కి ఓరల్ క్యాన్సర్స్ అనేటివి చాలా కామన్.
ఓకే అలాగే లంగ్ క్యాన్సర్స్ కూడా మేల్స్లో చాలా కామన్. ఓకే సో ఓరల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి? మన పాన్, గుట్కా, తంబాకు అట్లాంటివన్నీ చూయింగ్ కాన్స్టెంట్లీ ఒక 20-30 ఇయర్స్ చేస్తూనే ఉన్నారనుకోండి, చైల్డ్హుడ్లో ఆ హ్యాబిట్స్ ఏర్పడి ఉంటాయి, అడల్ట్ ఏజ్, కాలేజ్ లైఫ్, దాని తర్వాత ఓల్డ్ ఏజ్ వరకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్కి ఏం కాలేదు కదా, క్యాన్సర్ రాలేదు కదా అని దే విల్ బి కంటిన్యూయింగ్. అలాగే ప్రతి ఒక్క సిగరెట్ ప్యాకెట్ పైన ఒక క్యాన్సర్ పేషెంట్ బొమ్మ అయితే ఉంటుంది, అది చూస్తూనే ఉంటారు. ఒక రకంగా అది ఇన్వాలంటరీగా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో స్మోకింగ్, పాన్ చూయింగ్, వీటన్ని వల్ల ఓరల్ క్యాన్సర్స్ కానీ థ్రోట్ క్యాన్సర్స్ కానీ వెరీ కామన్ ఇండియాలో. అదేవిధంగా మనం ఫీమేల్స్లో చూసుకుంటే ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్. దాని తర్వాత ఒవేరియన్ క్యాన్సర్, అంటే అండాశయ క్యాన్సర్ అనేది ఒవేరియన్ క్యాన్సర్ అంటారు. ఈ రెండు ఫీమేల్స్లో, మేల్స్లో చూసుకుంటే కామన్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఒవేరియన్ క్యాన్సర్స్. దాని తర్వాత పెద్ద పేగు, చిన్న పేగుకి వచ్చే క్యాన్సర్స్ అంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు. ఇవన్నీ తర్వాత వచ్చే క్యాన్సర్స్. ఓకే.